కటక సూత్రం 1/f is equal to 1/v minus 1/u. దీనిని మనం ఏ విధంగా ఉత్పాదించాలి అనేది మనం చూద్దాం. అయితే ఈ కటక సూత్రాన్ని మనం ఉత్పాదించడం కొరకు ఇప్పుడు ఒక కుంభాకార కటకాన్ని మనం తీసుకుందాం. ఇది కుంభాకార కటకం. కుంభాకార కటకం యొక్క ప్రధానాక్షము C1 C2లను కలుపుతూ గీయబడిన ఈ రేఖ ప్రధానాక్షము. ఈ ప్రధానాక్షం పైన O డాష్ అనే ఒక వస్తువును C2కి ఆవల ఉంచినామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ O డాష్ అనే వస్తువు యొక్క ప్రతిబింబముకు సంబంధించిన కిరణ చిత్రాన్ని మనం గీస్తే అప్పుడు అది ఎక్కడ ఏర్పడుతుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు O డాష్ నుండి అనే వస్తువు O డాష్ నుండి ప్రధాన అక్షానికి సమాంతరంగా ఒక రేఖను గీస్తే అది నాభి గుండా ప్రయాణిస్తుంది ఈ విధంగా. ఇప్పుడు రెండవ కిరణము O డాష్ నుండి కటక దృక్కేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణము కటక దృక్కేంద్రం గుండా అదే విధంగా ప్రయాణించింది. ఈ రెండు వక్రీకోణం కాంతి కిరణాలు ఎక్కడైతే ఖండించుకున్నామో అక్కడ ఒక లంబాన్ని గీస్తే అది I1 లేదా దాన్ని I డాష్ అనేది ఈ O డాష్ యొక్క ప్రతిబింబం. ఇప్పుడు O డాష్ యొక్క ప్రతిబింబము I డాష్ అనేది F1 C1 ల మధ్య ఏర్పడింది. ఇప్పుడు ఈ కటకానికి సంబంధించిన కటక ఫార్ములాను డిరైవ్ చేయడానికి ఉత్పాదించడానికి మనం ఏం చేద్దాము అని అంటే ఇక్కడ P డాష్ F1 అనే ఒక త్రిభుజం ఉంది. అలాగే F1 I డాష్ అనే ఈ రెండు త్రిభుజాలను మనం పరిశీలిద్దాం. త్రిభుజము P డాష్ F1, త్రిభుజము I డాష్ F1, I డాష్ F1. ఈ రెండు త్రిభుజాలను మనం పరిశీలిస్తే ఏం చూస్తాం, అబ్జర్వ్ చేస్తామంటే P డాష్ F1 అనేది I డాష్ F1 అనే ఈ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలుగా మనం గుర్తిస్తాం. ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. ఏ విధంగా అంటే ఈ త్రిభుజము P డాష్ F1 అనే త్రిభుజము I డాష్ F అనే త్రిభుజము ఈ రెండు లంబకోణ త్రిభుజాలు. అలాగే ఈ లంబకోణ త్రిభుజంలో ఒక కోణం ఎలా ఉంది అని అంటే అది వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇవి శీర్షాభిముఖ కోణాలు. ఈ రెండు కోణాలు సమానంగా ఉన్నాయి. అయితే ఒక త్రిభుజంలో ఒకటి 90 డిగ్రీస్ ఉంది, ఇంకొకటి శీర్షాభిముఖ కోణాలు సమానంగా ఉన్నాయి. ఒక రెండు త్రిభుజాలలో రెండు కోణాలు సమానమైనప్పుడు ఆ రెండు త్రిభుజాల మూడవ కోణాలు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి ఏ కోణము అనే సారూప్యత నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు. సో దేర్ఫోర్ ట్రయాంగిల్ P డాష్ F1 is similar to triangle I dash F. ఈ రెండు సరూప త్రిభుజాలు. కాబట్టి రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అయినట్లయితే ఆ రెండు త్రిభుజాల యొక్క అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. అయితే ఈ రెండు త్రిభుజాల యొక్క అనురూప భుజాల నిష్పత్తులను మనం తీసుకుందాం. ఇప్పుడు P డాష్ బై I dash is equal P dash by I dash is equal to P/F1 by F1 I. P/F1 by F1 I or I/F1. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాల యొక్క అనురూప భుజాల నిష్పత్తులు సమానం. ఇప్పుడు I/F1 అనే వాల్యూ ఎలా వస్తుందంటే PI మైనస్ P/F1 చేస్తే అప్పుడు మనకు I/F1 వస్తుంది. I/F1 is equal to PI మైనస్ P/F1. PI మైనస్ P/F1. సో ఈ విలువ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే P డాష్ బై I dash is equal to P/F1 by
పిఐ మైనస్ పిఎఫ్1. ఇది రిలేషన్ నంబర్ 1 అనుకుందాము. ఇప్పుడు ఇదే విధంగా మనము రెండవ రకమైన త్రిభుజాలను మనం మళ్ళీ తీసుకుందాం. ఓ డాష్ పి అనే త్రిభుజము, అలాగే పిఐ డాష్ అనే త్రిభుజాలను పరిశీలిద్దాం. త్రిభుజము ఓ డాష్ పి, త్రిభుజము పిఐ డాష్, పిఐ డాష్. ఈ రెండు త్రిభుజాలు ఓ డాష్ పి అనే త్రిభుజము, పిఐ డాష్ అనే త్రిభుజము, ఈ త్రిభుజము ఈ రెండు త్రిభుజాలు కూడా సరూప త్రిభుజాలు. అంటే ఇప్పుడు మనం సేమ్ ఇక్కడ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఈక్వల్ ఉన్నాయో ఇక్కడ కూడా ఈ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. అలాగే ఇక్కడ 90 degrees, ఇక్కడ కూడా 90 degrees. కాబట్టి కోణము అనే త్రిభుజాల సారూప్యత నియమం ప్రకారము ఈ ఓ డాష్ పి మరియు పిఐ డాష్ అనే ఈ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అని చెప్తాం. సరూప త్రిభుజాలలో అనురూప భుజాల నిష్పత్తులు సమానం. కాబట్టి మనము ఓ డాష్ బై పిపి, ఓ డాష్ బై ఐ డాష్ is equal to ఓ డాష్ బై ఐ డాష్ బై is equal to PO బై PI. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పటాన్ని మనం గమనిస్తే ఓ డాష్ పి డాష్ అనేవి ఈ రెండు సమాంతర రేఖల మధ్య ఉన్నాయి. ఈ పటంలో మనకు ఓ డాష్ అనేది పి డాష్ అనేది గమనిస్తే రెండు సమాంతర రేఖల మధ్య ఉండే దూరము. కాబట్టి ఓ డాష్ వాల్యూ పి డాష్ వాల్యూ ఈక్వల్. సో ఫ్రమ్ ఫిగర్ ఓ డాష్ ఇస్ ఈక్వల్ టు పి డాష్. కాబట్టి మనము ఈ ఓ డాష్ బదులుగా ఇందులో పి డాష్ అనే వాల్యూను రాసుకుందాం. పి డాష్ బై ఐ డాష్ is equal to PO by PI. So this is relation number 2. ఇక్కడ మనము ఫ్రమ్ రిలేషన్ నెంబర్ 1 అండ్ ఫ్రమ్ రిలేషన్ నెంబర్ 2 ఈ రెండు రిలేషన్స్ లోపల, ఈ రెండు ఈక్వేషన్స్ లోపల పి డాష్ బై ఐ డాష్, ఇక్కడ కూడా పి డాష్ బై ఐ డాష్ LHS లు ఈక్వల్ గా ఉన్నాయి. రెండు సమీకరణాలు LHS లు ఈక్వల్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన RHS లు కూడా ఈక్వల్. కాబట్టి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ మనము ఫ్రమ్ 1 and 2 ఈక్వల్ చేయాలి. ఫ్రమ్ 1 and 2 సో ఇక్కడ LHS ఈక్వల్ కాబట్టి RHS ఈక్వల్ చేస్తున్నాం. కాబట్టి PO బై PI is equal to PF1 by PI minus PF1 రాసుకుంటున్నాం. సో దట్ ఇంప్లైస్ PO by PI is equal to PF1 by PI minus PF1 అని రాసుకుంటాం. ఇప్పుడు ఈ వాల్యూలో మనము ఏం చేస్తాము అని అంటే దీన్ని రెసిప్రోకల్ వాల్యూ తీసుకుందాము. అంటే దీన్ని భిన్నాలను మార్చుదాము. అంటే తలకిందుల వాల్యూస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. లేదా ఇప్పుడు ఈ PO by PI is equal to PF1 by PI minus PF1 మనం రెసిప్రోకల్ వాల్యూ తీసుకున్నప్పటికీ కూడా ఈ విలువలు సమానంగా ఉంటాయి. కాబట్టి దీనినే మనం ఇలా రాస్తున్నాము. PI by PO is equal to PI minus PF1 by PF1 అని రాస్తున్నాం. ఇప్పుడు PF1 PI by PO is equal to దీంతో డివైడ్ చేసుకుంటే PI by PF1 minus PF1 by PF1. PF1 cancel అవుతుంది. So therefore PI by PO is equal to PI by PF1 minus
1 అని వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం ఇరువైపులా PIతో డివైడ్ చేద్దాము. సో దిస్ ఇస్ ఈక్వేషన్ నంబర్ 3. మనము మూడవ ఈక్వేషన్ ను ఇరువైపులా PI చే భాగించగా, ఇరువైపులా PI తో భాగిస్తే PI బై PO ఇలా PI ఇరువైపులా భాగిస్తుంది. PI బై PO PI మైనస్ 1 బై PI. ఇక్కడ PI క్యాన్సల్, PI క్యాన్సల్. మనకి ఇక్కడ ఏమొస్తుంది 1 బై PO ఇజ్ ఈక్వల్ టు 1 బై PO మైనస్ 1 బై అక్కడ PF1 ఉంటుంది. సారీ, PF1 మైనస్ PI. ఇప్పుడు PO అంటే వాల్యూ ఏముంది? PI వాల్యూ ఇక్కడ, PO వాల్యూ ఇక్కడ O నుంచి P వరకు ఉన్న దూరం. సో PO అంటే ఏమిటి? వస్తువు యొక్క దూరం. సో PO ఇజ్ ఈక్వల్ టు వస్తు దూరము. వస్తు దూరాన్ని మనం తీసుకునేటప్పుడు ఇక్కడ ఏం చేస్తాము అని అంటే సంజ్ఞా సాంప్రదాయ నియమాలను ఉపయోగిస్తాం. పతన కాంతి దిశకి ఇది వ్యతిరేక దిశలో ఉంది కాబట్టి వస్తు దూరాన్ని -u అని తీసుకుంటాం. అలాగే PF1 కటక దృక్కేంద్రం నుండి F1 మధ్య దూరము దాని యొక్క నాభ్యాంతరము అని చెప్తాం. కాబట్టి నాభ్యాంతరము PF1 ఇజ్ ఈక్వల్ టు F. దీన్ని పాజిటివ్ గానే తీసుకుంటాము, పతన కాంతి దిశలోనే కొలుస్తున్నాము. అలాగే PI అనేది ఏంటంటే ప్రతిబింబ దూరము, ఇది కూడా పతన కాంతి దిశలోనే కొలుస్తున్నాం కాబట్టి పాజిటివ్ గానే తీసుకుంటాం. ఈ విలువను మనం ఈ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై -u ఇజ్ ఈక్వల్ టు 1 బై F మైనస్ 1 బై V. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 1 బై F ను ఈ ఈక్వల్ అనే సింబల్ కి ఇటువైపు తీసుకొచ్చి ఈ -1 బై U అనే దాన్ని రైట్ సైడ్ మనం తీసుకెళ్తే, లేకపోతే ఇక్కడ ఉన్న -1 బై V ని ఇటువైపు తీసుకెళ్తే 1 బై V ప్లస్ -1 బై V మైనస్ 1 బై U is equal to 1 by F. So that implies 1 by F is equal to 1 by V minus 1 by U అని వస్తుంది. ఇది 1 by F is equal to 1 by V minus 1 by U అనేది ఈ కటకానికి సంబంధించిన కటక సూత్రము అని పిలుస్తారు. ఈ కటకానికి సంబంధించిన ఈ కటక సూత్రము ఇది పుటాకార కటకాన్ని కూడా మనము అప్లై చేయొచ్చు. కాకపోతే ఇక్కడ వస్తు దూరము, ప్రతిబింబ దూరాలను కానీ నాభ్యంతరాన్ని తీసుకునేటప్పుడు మనము సంజ్ఞా సాంప్రదాయ నియమాలను ఉపయోగించాలి. సంజ్ఞా సాంప్రదాయ నియమాలను ఉపయోగించి ఏ సమీకరణాలను ఉపయోగించినట్లయితే మనము వస్తు దూరాన్ని కానీ, ప్రతిబింబ దూరాన్ని కానీ, నాభ్యంతరాన్ని కానీ క్యాలిక్యులేషన్ చేయవచ్చు.